హాయ్ అండి. ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇన్‌స్టెంట్‌గా ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు లడ్డూని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి కప్పు వరకు పెసరపప్పుని వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. జార్‌లోకి ఒక అరకప్పు వరకు పంచదారను వేసుకోవాలి. మీరు పంచదార ప్లేస్‌లో బెల్లాన్నైనా వేసుకోవచ్చు. ఇందులోకి యాలకుల్ని కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చల్లార్చుకున్న పెసరపప్పును కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4, 5 టేబుల్ స్పూన్ల వరకు కాంచిన నెయ్యిని వేసుకోవాలి. మీరు నెయ్యి ఇష్టపడకపోతే నెయ్యి ప్లేస్లో మీరు పాలనైనా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ఈ విధంగా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. అంతేనండి. ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే మన పెసరపప్పు లడ్డు అనేది రెడీ.